నమస్తే, ఆహార ప్రియులందరికీ స్వాగతం. మనం ఒకప్పుడు జున్ను పాలు ఉంటేనే జున్ను చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు జున్ను పాలు లేకపోయినా జున్ను పౌడర్తో జున్ను ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది 100 గ్రామ్స్ జున్ను పౌడరు ఆన్లైన్లో దొరుకుతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు వేసుకొని జున్ను పౌడర్ని అందులో కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం కూడా ఉండలు లేకుండా పాలల్లో మొత్తం కలిసిపోయేలా పౌడర్ని కలుపుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఉండలుగా ఉంటుంది. ఒక 5 to 6 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా మొత్తం అందులో కలిసిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న పాలల్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి అందులోనే షుగర్ కానీ లేదా బెల్లం పౌడర్ కానీ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం పౌడర్ వేసాను. బెల్లం పౌడర్ అయితే 150 గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అదే చక్కెరగానైతే 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఈ పౌడర్ అంతా అందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ జున్ను పౌడర్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చూడండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనము జున్ను మిక్స్ చేసుకున్న బౌల్ పట్టేంత పెద్ద వెడల్పాటి బాండలి కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకొని చిన్న స్టాండ్ పెట్టుకొని అందులో మనం మిక్స్ చేసిన బౌల్ని కూడా పెట్టి దాని మీద ఒక చిన్న మూత పెట్టుకొని ఆవిరిపోకుండా ఇంకో పెద్ద మూత కూడా పెట్టుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా స్టిక్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా గుచ్చితే కొంచెం కూడా అతుక్కోకుండా ఉంటే మనకు జున్ను రెడీ అయిపోయినట్లే. కొద్దిగా చల్లారాక మనం సర్వ్ చేసుకోవడమే. ఈ జున్నుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇది మంచి ఫ్లేవర్తో సేమ్ జున్ను పాలతో చేసినట్టే ఉంటుంది. మనకు కూల్గా కావాలనుకుంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక కూడా తినచ్చు. జున్ను ఇష్టమైన వాళ్ళు జున్ను పాల కోసం వెయిట్ చేయకుండా జున్ను పౌడర్తో ఈ విధంగా సింపుల్గా అండ్ ఈజీగా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూతా ఫుడ్.